గౌరవనీయులు రచ్చ శ్రీనివాస్ గారు మరియు యోగా శ్రీనివాస్ గారు మరియు లెంద గ్రామంలో ఉన్నటువంటి నా యొక్క శిష్యులు కానీ మిగతా గ్రామ పెద్దలు కానీ అందరికీ కూడా సాయంకాల నమస్కారాలు తెలియజేస్తూ నేను అసలు రిటైర్మెంట్ మొన్న 31st రిటైర్మెంట్ కావడం జరిగింది. ఆ సందర్భంగా శ్రీను కలిసి మీకు పని మీరు నాతో ఉండాలి, మీరేం లేదు నాతో రండి కానీ ఒక మాట చెప్పడం జరిగింది. నేను ఇదంతా నాకేం తెలియదు, మీరు రండి నాతో గంతే, వచ్చి నాతో తిరగండి, నాతో ఒక గంట సేపు అట్లా ఉండండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ రకంగా శ్రీనివాస్ గారి మీటింగ్ కూడా ఒకసారి వెళ్ళాను. ఆ తర్వాత పిల్లన్న గ్రామానికి శ్రీను ద్వారా ఒకసారి రావడం జరిగింది. ఆ రకంగా మన రాయపురం మన కుమారస్వామి గారు, తోలా కుమారస్వామి వీళ్ళంతా ఒక చోటకు వచ్చి ఈ కార్యక్రమం అంతా విని ఆ రోజు నుండే కార్యక్రమం అంటే ఈ బుకింగ్ అనేది ప్రారంభం చేయడం జరిగింది. ఈ విధంగా ఒక టీం అనేది అంటే ఒకరి ద్వారా ఒకరికి ఇట్లా ఇన్కమ్ అనేది రావడం అందరికి కూడా అంటే కొంచెం నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా కొంత ఇన్కమ్ తక్కువ ఉన్న వాళ్ళకి కానీ ఒక ఆదాయం అనేది క్రమేణా ఒకరి ద్వారా ఒకటి పెరగడం అనేది ఇది ఒక మంచి విషయంగా భావిస్తూ అందరికి కూడా ఈ ఏడిఎంఎస్ ద్వారా అందరు కూడా లాభాలు పొందాలి, మంచి టీమ్గా కావాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ మీ అందరికీ కూడా నాకు ఈ టీం ద్వారా వచ్చినటువంటి ఈ సన్మానానికి ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సార్ ఉన్నప్పుడే ఇంకొక విషయం నేను చెప్తాను. శ్రీనివాస్ గారు ఉన్నారు, సార్ గారు నాకు వారు యోగాలో నాకు శిష్యుడు అయితే ఏడిఎంఎస్లో నాకు వారు గురువు గారు, వీరు గురువు గారు, ఇద్దరు గురువు గారులు ఉన్నారు. ఒక విషయం ఏంటంటే రిటైర్డ్ అయిన తర్వాత సార్ ఒకసారి మీటింగ్ వచ్చారు, ఒకసారి ఇల్లందకు వచ్చారు. ఇల్లందకు వచ్చిన తర్వాత వచ్చుడే కొడితే సినిమా డైలాగులు ఉంటాయి కదా శ్రీనివాస్ గారు, ఒక్కసారి కొడితే ఒక 50 బుకింగ్స్ అయినాయి. ఒక్కసారి ఇల్లందకు వచ్చిపోతే ఒక 50 బుకింగ్స్ అయినాయి సార్ వచ్చిపోతే. సార్ ఇప్పుడు ఇంకా కొంతకాలం మన ఏదైతే టీం ఉన్నదో మన అందరం కూడా కోఆపరేట్ చేయగలిగితే సార్ 3rd స్టేజ్ థాయిలాండ్కు వస్తారు. ఒకవైపు సార్కి 58 కౌంట్ ఉంది రైట్ సైడ్, ఒకటేసారి వీళ్ళందరికీ వచ్చి వెళ్ళిపోయారు. కాబట్టి సార్కి సహకరించినటువంటి ఇల్లంతా టీం అందరికీ కూడా నేను శిరస్సు నుంచి ధన్యవాదాలు